నమస్తే. వెల్కమ్ టు ఈజీగా. నేను శోభ. ఈరోజు నేను మీకు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పిండి దీపాలని నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. 3 గంటలు బియ్యంని నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ నానబెట్టిన బియ్యాన్ని ఒక క్లాత్‌పై వేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. పదన ఆరిన తర్వాత మనము మిక్సీ జార్‌లో మిక్సీ వేసుకున్న తర్వాత ఆ పిండిని కంపల్సరీ జల్లించుకోవాలి. జల్లించుకున్న పిండి లోపల మనం ఇప్పుడు ఏ ఇంగ్రీడియెంట్స్ వేస్తామో చెప్తాను. అయితే ముందుగా బెల్లము. అయితే ఈ బెల్లంని అలాగే వేయకుండా రోట్లో కొంచెం మెత్తగా మెదుపుకున్న తర్వాత వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత నెయ్యి కూడా వేసుకొని వీటి రెండిటిని చక్కగా కలుపుకోవాలి. అది కలుపుకున్న తర్వాత మనము పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఆ పిండిని ముద్దలా చేసుకోవాలి. అయితే ఈ పిండిని మెత్తగా అయినట్టయితే మనకు దీపాలు సరిగ్గా రావు. కొంచెం కొంచెంగా వేసుకొని గట్టిగా ఉండేటట్టుగానే చూసుకోవాలి. చపాతీ పిండి కంటే కూడా కొంచెము గట్టిగానే ఉంచుకోవాలి. అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని నేనిప్పుడు కాఫీ గ్లాస్ లోపల ఒక పాలిథీన్ కవర్ ఉంచి దాంట్లోపల పిండిని గట్టిగా నొక్కుకుంటూ పెట్టుకోవాలి. అయితే ఈ పిండిని ఇలా పెట్టుకున్న తర్వాత నేను మధ్యలో ఒక హోల్ చేస్తాను చూడండి. దీంతో హోల్ చేయడం వల్ల చక్కగా రౌండ్‌గా వస్తుంది. అయితే ఇప్పుడు మనము దీన్ని బయటకు తీసేసేసి దీనికి మనము పసుపు, కుంకుమ, గంధము, నామాలు అలా పెట్టుకోవాలి. అయితే ఇలా నామాలు పెట్టుకున్న తర్వాత మనము ఈ మధ్యలో పువ్వు ఒత్తులను వేసుకుంటే బాగుంటుంది. అయితే పువ్వొత్తులని ఎందుకు అనంటే అవి సైడ్‌కి రాకుండా ఈ పిండి దీపాలు విడిపోకుండా ఉంటుంది. ఒకవేళ అడ్డు ఒత్తులు వేసుకోవాలనుకుంటే 1, 2, 3 కాకుండా 7 ఒత్తులను తీసుకొని వాటన్నిటిని ఒక దగ్గరకు తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు నేను 2 దీపాల్లో కూడా పువ్వొత్తులనే వేసుకున్నాను. పువ్వొత్తులను వేసుకున్న తర్వాత ఆవు నెయ్యిని వేసుకొని మనము ఇప్పుడు దీపాలని చక్కగా వెలిగించుకుందాము. ఇవండి నేను ఈరోజు ప్రిపేర్ చేసిన పిండి దీపాలు. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.